ఈ లెపర్డ్ మూవ్‌మెంట్ అనే దాని గురించి అంటే జనరల్‌గా నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసిందేంటంటే ఆహ్, ఒక ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఆహ్, మనకేంటంటే గతంలో చూసినట్లయితే కూడా నాకిక్కడ మా కొలీగ్స్ కూడా చాలామంది ఇక్కడ ఎస్‌వి యూనివర్సిటీలో గాని, క్యాంపస్‌లో స్టూడెంట్స్ కింద కొలీగ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ టైమ్స్ నుంచి కూడా లెపర్డ్ అనేది ఉండడం అనేది ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకించి ఈ పరిస్థితి ఏంటంటే మనకి మానిటరింగ్ లెవెల్స్ పెరిగినాయి. అంటే సీసీ కెమెరాస్ గానీ, మొబైల్స్ గానీ అందరికీ రావడం జరిగింది. ఒక 20 ఇయర్స్ బిఫోర్ చూసినట్లయితే అవన్నీ లేవు. ఈ మానిటరింగ్ ఇదంతా ఎక్కువయ్యేసరికి మనకి అది కనిపిస్తుంది ప్రెజెన్స్. ఇంతకుముందు ఓన్లీ మనకి ప్రిన్సిపల్ గారు ఓన్లీ సర్క్యులర్స్‌లో ఇచ్చేవాళ్ళు. అక్కడ లెపర్డ్ మూవ్‌మెంట్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్లుగా. కమింగ్ టు అలిపిరి ఫుట్‌పాత్. అలిపిరి ఫుట్‌పాత్ కూడా ఇదంతా కూడా లెపర్డ్ మూవ్‌మెంట్ ఏరియానే. బట్ ఏంటంటే ఆహ్, అప్పటినుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో, మనం కూడా ఒక 15 మెంబర్స్ టీమ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలిపిరి ఫుట్‌పాత్ మీద ఒక 5 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ టీమ్ రెగ్యులర్‌గా డే అండ్ నైట్ అప్ టు అంటే రాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. వీట్ల మూవ్‌మెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ తిరుగుతున్నారు. అలాగే మెట్ల మార్గంలో కొంచెం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అలాగే పాదయాత్రులందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం, జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ అలాగే ఇంకొక 5 మెంబర్స్ మనకి ఎస్‌వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ అండ్ వెటర్నరీ కాలేజ్ ఏఎన్‌ఈ క్యాంపస్‌లో కూడా ఒక 5 మెంబర్స్ టీమ్ అనేది రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ పర్టిక్యులర్‌గా ఈవినింగ్ టైమ్స్ 4:00 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా వాళ్ళు తిరగడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ కెమెరాస్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్, అలాగే లైవ్ కెమెరాస్ వీటిలన్నిటి ద్వారా కూడా లెపర్డ్ మూవ్‌మెంట్ అనేది మానిటర్ చేస్తున్నాము. వాటిలన్నిటి ద్వారా కూడా మాకు అబ్జర్వేషన్ ఏంటంటే మూవ్‌మెంట్ అనేది ఉంది. బట్ ఏంటంటే మనం పానిక్ అయ్యి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అది యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే స్టాఫ్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ వీళ్ళందరికీ కూడా మనం ఇంతకుముందు కూడా గతంలో చెప్పిందేంటంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది పడుతుంది. ఈ చెత్త అనేది ఎప్పుడైతే పడుతుందో దానికి వెనకాల కొన్ని ఎలకలు అంటే రోడెంట్స్, పందికొక్కులు దాని వెనకాల కొన్ని కుక్కలు, అలాగే కొన్ని పందులు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ఆల్రెడీ ఉన్న లెపర్డ్ మూవ్‌మెంట్‌కి ఒక ఫీడ్ లాగా కనిపిస్తుంది. సో, మనం కొంచెం తగ్గించుకోవాలి. అంటే మనం ఏంటంటే పూర్తిగా దీన్ని తీసుకెళ్ళి ఒక లెపర్డ్‌ని తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టినా మళ్ళీ ఇంకొక లెపర్డ్ వస్తుంది. అది తీసినా ఇంకొకటొస్తుంది. సో, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే మనం రూట్ కాజ్ ఎక్కడనేది చూసినట్లయితే గనక మనం వేస్ట్ డిస్పోజల్ ఒకటి. అదొకటి చూసుకోమని చెప్పాము. అది గ్రాడ్యుయల్‌గా అది టేకప్ చేస్తారు యూనివర్సిటీ సంబంధిత అధికారులు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఎవ మనం తిరిగే దారులు యూనివర్సిటీలో గానీ, కాలేజీల్లో గానీ తిరిగే దారుల్లో కూడా మనం ఆల్రెడీ బయట పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. బోర్డులు పెట్టి ఏ టైంలో టైమింగ్స్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకొని మూవ్‌మెంట్ అంతా కూడా. అక్కడ కూడా ఏంటంటే దాన్ని పాటించినట్లయితే గనక మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మనకి లెపర్డ్ అనేది వచ్చి అటాక్ చేయడం అనేది అసాధారణమైన విషయం అది జనరల్‌గా. మనము తీసుకునే ప్రికాషన్స్ బట్టి అటువంటివి అవాయిడ్ చేయొచ్చు. మనమే దాని దగ్గరికి వెళ్లి దాన్ని చూసి ఒక 10 మంది పోగైతే గనక అది దానికొక ఫియర్ ఫ్యాక్టర్‌లోకి అది వెళ్తుంది. అది ఒక భయానికి గురవుతుంది. ఆ భయంతోటి అది మన వైపు చూసి మనల్ని అటాక్ చేయడం అలాంటి పరిస్థితులు వస్తుంటాయి. జనరల్‌గా ఏంటంటే ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది రాకుండా దాని దారిన అది పోవాలి, మన దారిన అది పోవాలి. అప్పుడంతా ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, దట్ ఈస్ అబౌట్ లెపర్డ్ ఇష్యూ. మనకేంటంటే సో, ఎనీ ఎమర్జెన్సీ ఆ టైంకి మా ఫారెస్ట్ స్టాఫ్ అనేది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. 24 గంటలు కూడా. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. దాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పట్టుకుంటాము. సో, ఇప్పుడైతే పట్టుకోవాల్సినటువంటి పరిస్థితులైతే లేవు. దానికేంటంటే మనం మినిమమ్ ప్రికాషన్స్ తీసుకొని టైమింగ్స్ ప్లస్ అలాగే వేస్ట్ డిస్పోజల్, అలాగే అది ఏవైతే దారులున్నాయో అటువైపు, ఇటువైపు కొంచెం జంగిల్ క్లియరెన్స్, పొదలు అలాంటివి యూనివర్సిటీ క్యాంపస్‌లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలిపిరి మెట్ల దారి ఆ దారిలో అయితే మనం ఆల్రెడీ తిరుమల టేకప్ చేయడం జరిగింది. క్లియర్ చేసుకోవడం అదంతా కూడా. సో, అక్కడ అటువంటి ప్రాబ్లమ్ అయితే ప్రస్తుతానికి లేదు. సో, ఇది లెపర్డ్ దాని గురించి. దీని మీద ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఈ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఒక అండర్ బ్రిడ్జ్ కిందే పిల్లలు కానీ అక్కడే పిల్లలు పెట్టుకొని ఉంది. కానీ ఫారెస్ట్ ఏమాత్రంగా పట్టించుకోవడం లేదని అవి
విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నారు. వాళ్ళు బయటికి రావాలని భయపడుతున్న పరిస్థితి. అదే చెప్తున్నాం కదా, దానికి ఏంటంటే అది ఆల్రెడీ అవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి, ఇది కొత్త కాదు. మనం ఓన్లీ మానిటరింగ్ అనేది మనకు ఇప్పుడు జరిగింది. ఈ కెమెరాలు పెట్టడం కానీ, మన కెమెరాలు వాళ్ళందరూ కెమెరాల్లో పెట్టడము, ఎక్కువ మంది చూడడం అనేది ఇప్పుడు జరిగింది. బట్ అవి ఎప్పటి నుంచో ఉన్నవి. దాన్ని మనం కాదనలేని విషయం అది. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి కొత్తవి కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నవి. సో ఏంటంటే అందులో భయం చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. బట్ కొన్ని ప్రికాషన్స్, టైం ఈవినింగ్ 5కి ఆ పరిసర ప్రాంతాల్లోకి, అటువంటి ప్రాంతాల్లోకి బయట సింగిల్గా వెళ్ళకుండా, లోపలికి సింగిల్గా వెళ్ళిపోకుండా అలాంటివి చూసుకోవాలి. వేస్ట్ అనేది లేకుండా చూసుకోవాలి ఆ పరిసర ప్రాంతాల్లో. సార్, ఎలిఫెంట్స్ నారావారిపల్లి సైడ్ గ్రామాల్లోకి ఎక్కువ సంచరిస్తుంది. పర్టికులర్గా 9 ఏనుగులు. ఓకే, లెపర్డ్స్ అయిపోయింది కదా. ఎవరైనా కనబడితే మీకు తక్షణం చెప్పాలి, సమాచారం చెప్పాలి, మీ సాయం తీసుకోవాలంటే ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ అనేది టోల్ ఫ్రీ. లెపర్డ్స్ రాకుండా యూనివర్సిటీ వైపు ఈ ఫారెస్ట్ ఏదైతే జూ పార్క్ నుంచి ఈ స్టార్టింగ్ అలిపిరి వరకు సోలార్ ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో రాకుండా ఉంటాయి కదా. భవిష్యత్తులో కాదంటే ఇప్పుడు మీరు ప్రెజెన్స్ పాస్ట్ చూసినట్లే పాస్ట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత ఆపాలనుకున్నా కూడా మనం ఆపలేము. అది వైల్డ్ యానిమల్స్ ఆల్రెడీ వాటి యొక్క జ్యూరిస్డిక్షన్లో అవి అలా ఉంటాయి. ఇక్కడ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కాలేజెస్, యూనివర్సిటీ, అగ్రికల్చర్, మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. విద్యార్థులు మనం ఎంత అనుకున్నా లేదనుకున్నా తిరగడం 8-9 వరకు కూడా బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రోజు భయపడుతూ హాస్టల్స్ లో ఉండాల్సిన పరిస్థితి. ఒకసారి మొత్తం క్లియరెన్స్ గా మొత్తం అన్ని తనిఖీలు చేసి అక్కడ ఏమన్నా లేకుండా చేసి ఒక ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే రాదు కదా సార్ భవిష్యత్తు. అంటే అది లాంగ్ టర్మ్. మనం ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని స్టడీకి పిలిచాము. ఇది అలిపిరి ఫుట్పాత్ అలాగే సరౌండింగ్ ఏరియాస్లో వాళ్ళు ప్రిలిమినరీ ఫస్ట్ ఫేజ్ రిపోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం మనము కొన్ని చర్యలు తీసుకుందాం, అలిపిరి మెట్ల మార్గము ఇదంతా కూడా. సో అది సెకండ్ ఫేజ్లో వాళ్ళు ఎస్పీ యూనివర్సిటీ క్యాంపస్ ఇది కూడా నెక్స్ట్ మంత్లో ఒక మీటింగ్ పెడతారు బెంగళూరులోనే. ఎక్కడో ఆ టైంలో అక్కడి నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇది కూడా చెప్తాం, ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఏమిటనేది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనము చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫిజికల్గా అలా చేయాలంటే ఫిజికల్గా చేస్తాము, లేదంటే ఇలాగా మనము ఈ వేస్ట్ డంపేజ్ ఇదంతా తీసేయడం అదంతా కూడా అదే ఏంటంటారు, ఒకే ఒక సొల్యూషన్ ఏది ఉండదు, 2-3 రకాలుగా మనం పోవాల్సి ఉంటుంది దానికి. సార్, అంటే అధికంగా ఇప్పుడు జీవకోన సైడ్ కూడా వస్తున్నాయి. జీవకోన సైడ్ కూడా ఎక్కువ సంచారం కనిపిస్తుంది. జనావాసం కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. ఎలా చేయాలి? సో అది జీవకోన కానీ లేకపోతే మన ఎస్వి క్యాంపస్లో కానీ ఏది చూసినా కూడా అది కనిపించడం జరుగుతుంది. ఇది సీజనల్గా ఉంటుంది. ఏంటంటే అవి టెరిటోరియల్ యానిమల్స్. అవి ఫర్ ఎగ్జాంపుల్ లెపర్డ్ తీసుకున్నట్లయితే కనుక ఒక 20 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో అవి తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు బ్రీడింగ్ సీజన్లో పిల్లలు పెట్టిన టైంలో ఆ టైంలో అవి ఒక ప్రాంతానికి రావడం జరుగుతుంది. వాటికి కావాల్సిన ఆహారాన్ని సాధారణంగా తీసుకుంటాయి. జనరల్గా ఈ లెపర్డ్ని చూసినట్లయితే కనుక అది ఒక 50 to 80 kg యానిమల్. అది ఎప్పుడు కూడా దానికన్నా తక్కువ బరువు ఉన్నటువంటి ఒక ప్రే దాన్ని మాత్రమే చంపాలని చూస్తుంది తప్పించి అంతకన్నా హైట్, ఒక లెపర్డ్ హైట్ చూసినట్లయితే కనుక 2 feet to 2.5 feet హైట్ ఉంటుంది. అంతకన్నా హైట్ ఉండదు. అంతకన్నా హైట్ ఉన్న యానిమల్స్ని అది చూడదు ఎప్పుడు కూడా. అంటే మనం అంతకన్నా హైట్ ఉన్నాం, మనుషులందరం కూడా దానికన్నా హైట్ ఉన్నాం కదా, అది ఎప్పుడు చూడదు. అలాగే ఒక బర్రె చూసుకున్నట్లయితే కనుక 3-4 అడుగులు ఎత్తుంటుంది. ఆ హైట్ ఉన్న యానిమల్ని కూడా చూడదు. అంతకన్నా చిన్న హైట్ ఉన్నటువంటి యానిమల్స్ మాత్రమే దాన్ని ఆహారంగా చూడాలని తీసుకోవడానికి చూస్తుంది. కుక్కల్ని లేకపోతే పందుల్ని, అంతకన్నా చిన్న యానిమల్స్ని వాటి మీద మాత్రమే దాడి చేస్తుంది. అది మనము కొంచెం అవగాహన కొంచెం పెంచుకోవాలి. ఎందుకంటే ఇది మన మీద ఏదో ఊరికనే దాడి చేయాల్సింది ఏ జంతువు కూడా దాడి చేయదు. వాటి యొక్క ఆహారం కోసము ఆకలి వేసినప్పుడు మాత్రమే వాటికన్నా చిన్న జంతువుల్ని వేటాడు కోసం చూస్తే తప్పించి మనుషుల్ని అటాక్ చేయడం అనేది జరగదు. ఇప్పుడు లాస్ట్ టైం వైల్డ్ లైఫ్ లో ఇచ్చారు ఎలివేటెడ్ పాస్ ఏర్పాటు చేస్తాము నడక మార్గంలో అని, అలిపిరి నడక మార్గంలో అది 6 నెలల పాటు వాళ్ళు తిరిగారు, దర్శనాలు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వీళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థలు అంతా హడావిడి చేశారు. తర్వాత ఏమైంది సార్? అంటే ఎలివేటెడా అలిపిరి? ఎలివేటెడ్ అనేది అంటే మనకి చెప్తున్నాం కదా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఇండియాలోనే కాదు, ఇండియా చుట్టుపక్కల ఉన్నట్టు ఒక 10 countries వరకు కూడా గైడ్లైన్స్ కానీ రూల్స్ కానీ అన్నీ కూడా చెప్తుంటుంది. మనం అదే ఫాలో అవుతుంటాం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.